ఈరోజు వర్షాకాల శాసనసభ సమావేశానికి చేసిన మంత్రులకి, అపోజిట్ పార్టీ నేతలకి అందరికీ స్వాగతం. అండ్ ఈరోజు మన సమావేశంలో ఎవరెవరికి ఏ కష్టాలు ఉన్నాయి, ఎలాంటి సమస్యలను ఎలా ఎదుర్కొన్నారు అనే విషయాలను మీరు మాకు తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాము. మొదటగా చైల్డ్ వెల్ఫేర్ మంత్రి గారు మాట్లాడాలని కోరుతున్నాను. నా పేరు జోష్న. మేము కంప్యూటర్ క్లాస్లో సమావేశాన్ని స్టార్ట్ చేసుకున్నాం. నేను చైల్డ్ వెల్ఫేర్ మంత్రి. చైల్డ్ వెల్ఫేర్ అంటే అంగన్వాడీల ద్వారా మేము చిన్నపిల్లలకు చాలా పోషకాలు ఇస్తున్నాము, మరియు టీకాలు, ఇంకా ప్రెగ్నెన్సీ వాళ్ళకి సరైన పోషకాహారాలు అన్నీ అందజేయడానికి మా ప్రయత్నం మేము చేస్తూ అందిస్తున్నాము. గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు రూప. మేము అమ్మ మైటీ హోప్స్ నుండి కంప్యూటర్ నేర్చుకుంటున్నాం. ఈరోజు రవాణా శాఖ మంత్రి వ్యవహరిస్తున్నాను. నేను మహిళలకి ఉచిత బస్సును అందించాను. ఇంకా రోడ్లు వేయడంలో కానీ ట్రాఫిక్లో కొన్ని నేను అన్నీ సక్రమంగా వివరిస్తున్నాను. ఇంకా మెట్రో బస్సెస్ కానీ చాలామంది బస్సులో వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారని మెట్రో బస్సెస్ కానీ ఇంకా ఎక్స్ట్రా ఎలక్ట్రానిక్ బస్సెస్ ప్రజలకు అందుబాటులో ఉండాలని చాలా బస్సులని అందించాను. ఇందాక మనం చూసుకున్నట్టయితే రవాణా శాఖ మంత్రి మాట్లాడారు. ఏదైతే బస్సులు ప్రొవైడ్ చేస్తున్నాం, ఫ్రీ బస్సులు ఇచ్చినాం, మెట్రోలు బస్సెస్ ఎక్కువ మేము చేసినామని, దానివల్ల ఏ లాభం ఉందని నేను క్వశ్చన్ చేస్తాను. ఫ్రీ బస్ అనేది ఒకటి కండక్ట్ చేశారు. దేనికి? మహిళలు ఉచిత బస్సును పొందాలి అని చేశారు, కానీ అది దేనికి లాభం లేకుండా పోయింది. ఇప్పుడు బస్సులో చూసుకున్నట్టయితే బస్సులో ఉన్న దానికంటే ఎక్కువ మంది ఉంటున్నారు. మళ్ళీ డ్రైవర్లకి, కండక్టర్లకి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. మళ్ళీ బస్సులు కూడా కొన్ని ఉన్న స్ట్రెంత్ కంటే ఎక్కువ స్ట్రెంత్ అవ్వడం వల్ల కొన్ని బస్సెస్ కూడా ఆగిపోవడం జరుగుతుంది. చెప్పినా వినట్లేదు. ఫ్రీ బస్సులని ఒకటి మీరు కండక్ట్ చేస్తే అది ఒక పద్ధతి ప్రకారం కూడా లేదు. ఎందుకు లేదు? దాని విషయం పైన మీరు ఏమైనా చర్య తీసుకున్నారా అంటే కూడా తీసుకోలేదు. మరి ఎందుకు ఇట్లా? ఫ్రీ బస్సులు అనేది మొత్తానికి తీసేస్తే అయిపోతుంది కదా. ఫ్రీ బస్సులను పెట్టారు, మరి ఎక్కువ కండక్ట్ చేస్తున్నారా? అది కూడా లేదు కదా. గంటకు ఒక బస్సు వస్తుంది పల్లె వెలుగు. అట్లా ఇబ్బంది పడుతున్నారని ఎక్స్ట్రా బస్సులు మేము వేస్తున్నాం కదా. ఇప్పుడు ఎక్స్ట్రా బస్సులు ఎక్కడ ఉన్నాయి? ఎక్స్ట్రా బస్సులు ఎక్కడ ఉన్నాయి? పల్లె వెలుగు అంటే ఇప్పుడు గంటకు ఒక బస్సు వస్తుంది. కంపెనీలో తయారు చేస్తున్నారు. ఫ్రీ బస్ అనేది ప్రొవైడ్ చేయాలి. మీరు హామీ ఇచ్చారు మహిళలకు ఫ్రీ బస్ అని, కానీ అది ఎప్పుడు చేయాలి? బస్సెస్ ఎక్కువ. ఒకవేళ మీరు ఫ్రీ బస్ కండక్ట్ చేయాలనుకుంటే ముసలి వాళ్ళకు, లేకపోతే కాలేజ్ వాళ్ళకు అట్లా సపరేట్ గా కండక్ట్ ఇంకా 10 సంవత్సరాలు అయినాక వేరే వాళ్ళు తీసుకున్నాక, వేరే వాళ్ళు వచ్చినాక మీరు దాని గురించి ఇంకా చర్చిస్తూనే ఉంటారు. కానీ అది కాని పని. పిల్లలు, కాలేజ్ పిల్లలు ఫ్రీ బస్ అనుకున్న ముసలి వాళ్ళు కూడా వాళ్ళు కాలు లేకపోయినా కట్టేవాళ్ళు కూడా ఎక్కుతారు. పైసలు లేవే చాలా పెట్టుకోవాలి. ఫ్రీ బస్ కదా. నిల్చోడానికి ఏమన్నా ఏం లాభం? దేనికి లాభం? దేనికి లాభం? నిల్చారు దేనికి లాభం? లోకల్ ఆటో తీసుకొని వెళ్ళాలి. లేకపోతే అప్పుడు ఫ్రీ బస్ అని మీరు కండక్ట్ చేయొద్దు. ఒకవేళ కండక్ట్ చేసినా అర్హతలు ద్వారా ఎల్కతుర్తిలో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. దానిలో భాగంగా మాక్ పార్లమెంట్ కండక్ట్ చేశారు. అందులో నా పేరు అనుష, విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నాను. మా శాసన సమావేశంలో మా ప్రభుత్వం ద్వారా ఎన్నో పథకాలు, ఎడ్యుకేషన్ ద్వారా ఎన్నో పథకాలు వచ్చాయి. ప్రీ ప్రైమరీ మనకు అంతకుముందు గవర్నమెంట్ ప్రీ ప్రైమరీ అనేది గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇవ్వలేదు. ఇప్పుడు మా గవర్నమెంట్ ఏం చేస్తున్నారు?
ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది అందరికీ. ఇప్పుడు ప్రైవేట్లో మనం ఏం చేస్తున్నారు, మన ప్రజలు ఏం చేస్తున్నారు, ప్రైమరీ ఎల్కేజీ నర్సరీ గవర్నమెంట్ స్కూళ్ళలో ఉండట్లేదు, ఇంగ్లీష్ మీడియం ఉండట్లేదు అనేసి ప్రైవేట్ స్కూళ్ళకి పిల్లలందరినీ పంపిస్తున్నారు. సో మన గవర్నమెంట్ ఏం చేసిందంటే అదే ప్రీ ప్రైమరీ అదే ఎడ్యుకేషన్ని గవర్నమెంట్ స్కూళ్ళలో ఇంప్లిమెంట్ చేస్తే పిల్లలు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళకుండా గవర్నమెంట్ స్కూల్లోకి వస్తున్నారు. అలాగే యూనిఫామ్స్ కానీ బుక్స్ సరైన టైంలో పిల్లలకి ఎప్పుడైతే అకాడమిక్ స్టార్ట్ అవుతుందో అప్పటికి బుక్స్ వచ్చేసి ఉంటున్నాయి. మా గవర్నమెంట్ ద్వారా ఫుడ్ మిడ్ డే మీల్స్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఇంప్లిమెంట్ చేసింది ఏంటిది, రాగి జావా కూడా పిల్లలకి సరైన పోషకాలు అందాలనేసి రాగి జావా కూడా ఇంప్లిమెంట్ చేసింది. నెక్స్ట్ స్కాలర్షిప్స్, మెరిట్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ అనేటివి కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. పొజిషన్ కౌంట్ గీత నేను ప్రిపేర్ అవ్వాలని మేము అమ్మ మైటిల్ హౌస్ నుంచి మేము కంప్యూటర్ కోచింగ్కి వచ్చాము. నేను తీసుకున్న రోడ్ ఏంటంటే అటవీ శాఖ మంత్రి. సో నా పేరు అశ్విని. చెట్లను పెంచడం ద్వారా వర్షాలు పడతాయి, కానీ ఈ మధ్య చెట్లను కొట్టేస్తున్నారు. రోడ్ల సైడ్కు రోడ్లు వేస్తున్నారు అనేసి, మురికాలలు వస్తున్నాయి అనేసి చాలామంది చెట్లను కొట్టేస్తున్నారు. వాటి ద్వారా ఏమవుతుంది అని అంటే వర్షాలు పడటం లేదు అంటే పంటలు పండటం లేదు. సో వాటికి చాలా ప్రాబ్లం అవుతుంది. సో అందరూ చెట్లను పెంచాలి. అందులో ఈరోజు మేము ఒక యాక్టివిటీగా మాక్ పార్లమెంటు కండక్ట్ చేస్తున్నాము. అందులో నేను హోంశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నాను. హోంశాఖ మంత్రిలో నేను పోలీస్ కోసం మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వల్ల ఇంత ముందు ఉన్న దానికంటే ఇప్పుడు డెవలప్ అయింది ఏంటి అని అంటే, అప్పుడు మనము పోతే గానీ పోలీసు వాళ్ళు రియాక్ట్ అయ్యే వాళ్ళు కాదు ఇంతకు ముందు జనరేషన్ లో. ఇప్పుడు ఏంటి, మనం ఏ చిన్న సమస్యనైనా వాళ్ళు తొందరగా రియాక్ట్ అవుతున్నారు. ప్రతిదీ కూడా మనకు ఏదైనా అందుబాటులో ఉంచుతున్నారు. ఇప్పుడు ఒక అమ్మాయి సేఫ్టీగా ఇప్పుడు చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి మన దాంట్లో. అంటే ఇక్కడ అమ్మాయిల సిచ్యువేషన్ పరంగా ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగినాయి. దాని ప్రకారం ఇప్పుడు ఏమన్నా మనము నిర్మానుష్యమైన ప్లేస్ కు మనం ఒక అమ్మాయి వెళ్ళినప్పుడు తను ఎలాంటి ఒక సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు తను తొందరగా అంటే ఆ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఏ విధంగానైతే వీళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ అందాలో అలా ఎన్నో విషయాలు మన ముందుకు పోలీసు వాళ్ళు తెస్తున్నారు. మనము ఎంత ఎమర్జెన్సీ ఉండే ఒక సిచ్యువేషన్ లో మనం పోలీస్ స్టేషన్ వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా 100కి డైల్ చేస్తే వాళ్ళు ఎంబడే రియాక్ట్ అయ్యి మనకు సొల్యూషన్ ఇస్తున్నారు. ఎంతో ముందున్న ప్రభుత్వం కంటే ఇప్పుడున్న ప్రభుత్వము ఎన్నో ఫెసిలిటీస్ మన దగ్గర దాకా తెస్తుంది అని అన్ని మనం అందరం యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు విద్యాశాఖ అయినా, రవాణా శాఖ అయినా, చైల్డ్ వేర్ అయినా ప్రతి ఒక్కటి ఇప్పుడు ప్రతి దాంట్లో మంచి చెడు ఉంటాయి. కానీ అది మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి అది మంచిగా చెడు అనేది అది మన పైన డిపెండ్ అయి ఉంది. మహిళలకు రక్షణ కల్పిస్తామంటున్నారు, కానీ ఒక అన్యాయం జరిగినప్పుడు, అత్యాచారం జరిగినప్పుడు రియాక్ట్ అవుతున్నారా లేదా అనేది మీకు తెలుసు. కానీ అక్కడ ఎంతవరకు న్యాయం జరుగుతుంది? ఎందుకనంటే చాలా వరకు మనకు అత్యాచారాలు అనేసి చిన్నపిల్లలపై జరుగుతున్నాయి, వృద్ధులపై జరుగుతున్నాయి. కానీ దానికి మీరు ఏం చేస్తున్నారు? రియాక్ట్ ఎంతవరకు అవుతున్నారు? రియాక్ట్ అవుతున్నారు, కానీ బేస్డ్ ఆన్ వాళ్ళు ఇచ్చే ఇప్పుడు మనము వాళ్ళు ఏదైనా అడుగుతారు ఏంటిది దాన్ని ఏమంటారు, ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఉంది, దానికి ఒక విక్టిమ్ ఉన్నారు, తను ఏ విధంగానైతే చెప్పుతారో. ఎందుకంటే ప్రజెంట్ ఆ సిచ్యువేషన్ జరిగినప్పుడు అక్కడ పోలీసులు లేరు కాబట్టి అక్కడ చెప్పే విక్టిమ్ ను బట్టి వీళ్ళు రియాక్ట్ అవుతారు. ఒకటి జరిగినప్పుడు మళ్ళీ ఇంకా నెక్స్ట్ అది బాగా రియాక్ట్ కాకపోతేనే కదా మేడం ఇంకొకటి జరిగేది. ఇప్పుడు ఒక కాడ ఇలా జరిగింది, దానికి మీరు న్యాయం చేసింది, ఏ విధంగా న్యాయం చేసింది అనేది ఇంకో వ్యక్తి ఎందుకు మరి మళ్ళీ అదే పని చేస్తున్నారు? అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటిది, ఈ అమ్మాయికి అన్యాయం జరిగిందంటే ఖచ్చితంగా ఆపోజిట్ పర్సన్ ని చంపాలనే ఉద్దేశం వీళ్ళది. కానీ న్యాయపరంగా అట్లా చెయ్యకూడదు కాబట్టి అవేర్నెస్ ఇప్పుడు ఈ
ఊరు మొత్తం ఉంది. అందులో అందరూ ఒకే తీరుగా ఉండరు కదా, ఒకరికి మెంటాలిటీ ఒకటి, ఒకరి మెంటాలిటీ ఒకటి. ఆ మెంటాలిటీ ఏంటిది అనేది తెలియదు కాబట్టి అవేర్నెస్ లో కోసం కూడా మేము ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ తాగి డ్రైవింగ్ చేయొద్దు అని చెప్పేసి ఒకటి పెట్టారు. కానీ అక్కడ వయసు ముందు ఉన్నంత మాత్రాన తాగిన పీపుల్స్ ఉండరు. అలా అని చెప్పేసి తాగిన వాళ్ళను కూడా అరెస్ట్ చేయడం కూడా పద్ధతి కాదు కదా. మిషన్ తో చూస్తున్నారు కదా, అది చాలా వరకు చూడట్లేదు. ఏంటంటే ఊదమని అంటున్నారు కానీ అవి సరిగా అది అవ్వట్లేదు. కామన్ పీపుల్స్ కూడా అక్కడ రోడ్డు వెంట వెళ్తే అక్కడ ఏదో ఎమర్జెన్సీగా ఉంటే అక్కడ కూడా అది కేసు పెట్టడం న్యాయం కాదు కదా. అడగాలి. అప్పుడు ఒక పర్సన్ ని మీరు క్వశ్చన్ చేసి అడిగినా కదా సెట్ అవ్వట్లేదు. మేము చేయలేదు అన్నా కానీ లేదు అని చెప్పేసి పట్టుకుని వెళ్తున్నారు. మరి అది ఎలా? అది అడిగితే అది రైట్ అయితే తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాం. లేదు, చాలా చూసాను నేను. ఇక్కడ వైన్స్ ముందు ఉన్నంత మాత్రాన తాగినని చెప్పేసి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు, లేదంటే ఫైన్ కట్టమని అంటున్నారు. అంటే ఇది లంచాల కోసమేనా, డబ్బులు రాబట్టుకోవడం కోసమేనా, రియాలిటీ కాదు. అంటే ప్రభుత్వం మొత్తం అలా ఉంది అనకండి, ఎక్కడో ఇక్కడ జరుగుతుంది. అది మీ ద్వారా మా దగ్గరికి వచ్చింది కాబట్టి మేము మనీ ఉండలేకపోతుంది. ఎవరో కొంతమంది దగ్గర ఉంటది, ఎక్కువ పేదవాళ్ళ దగ్గర ఉండదు. కాబట్టి వాళ్ళ కోసం ఏం ప్రొవైడ్ చేసేదంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చాం. ఎందుకు అని అంటే పేదవాళ్ళు ఎంత సఫర్ అయినా వాళ్ళకు ఇప్పుడు ఒక సర్జరీ చేయాలనుకున్నాం అనుకో, మాక్సిమం 1 lakh అన్నా 80,000 అన్నా అట్లా అయిపోతాయి. అది ఇప్పుడు కూలీ బయట వాళ్ళకు వాళ్ళ పిల్లలకి ఏమన్నా అయిందనుకో, కడుపు నొప్పి చేసే వాళ్ళకి అపెండిక్స్ సర్జరీ చేయాలన్నా ఇప్పుడు వాళ్ళు పెట్టుకుంటారా పైసలు? ఎవరు పెట్టుకోరు. కాబట్టి నేను రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మొదలు పెడుతున్నా. ఎందుకోసం అని అంటే అది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, నాన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు. సో నాన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కోసం నేను ఇది అనేది కండక్ట్ చేస్తున్నాను. కాబట్టి దీంట్లో మీకు ఏదన్నా తప్పుగా అనిపిస్తే మీరు ఏదైనా ఇస్తాము అని చెప్పేసి అంటున్నారు. ఆరోగ్యానికి సంబంధించిన కార్డ్స్ లాంటిదే మనం ఇస్తాం అంటున్నారు. కానీ దానివల్ల మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? దానివల్ల ఇప్పుడు మనం ప్యాకేజీ బయట వేరే సర్జరీ, ఇప్పుడు మనీ ఉంది కాబట్టి నీకు ఇన్సూరెన్స్ కార్డు ఉన్నది కాబట్టి నువ్వు మనీకి పే చేసుకో. ఇప్పుడు నాన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కి ఆయనకి ఇన్సూరెన్స్ కార్డు ఉంటుందా? ఉండదు. సో ఆయనకి ఏ కార్డు ఉండాలి? ఉండాలంటే ఆరోగ్యశ్రీ కార్డు ఉండాలి. ఆరోగ్యశ్రీ కార్డు ఉండడం వల్ల ఇప్పుడు నీకు అయ్యే సర్జరీకి నువ్వు కార్డు లేకపోతే పైసలు పెట్టావా? ఒక సర్జరీ కోసమే మీరు కార్డ్స్ ఇస్తా అంటున్నారా? సర్జరీ అంటే మాక్సిమం ఒక సర్జరీకి పెట్టుకోలేదు. నువ్వు ఓపీ మందం పెట్టుకుంటావు కదా, ఒక 500 పెట్టుకోలేవా? లేని వాళ్ళు కూడా ఉంటారు కదా, ఉచిత సేవ ఉంటది కదా. ఉచిత సేవ ఉండాలనే మేము అంటున్నాం. ఇప్పుడు ఒక మీరు ఆరోగ్యానికి సంబంధించి ఓన్లీ హాస్పిటల్ కి సంబంధించిన వాటిని అందియడం కాకుండా ఉచిత సేవ కూడా ఉంది. అలానే ఇప్పుడు పేదవాళ్ళు కూడా వాళ్ళకి ఫుడ్ క్యాంపస్ వేస్తున్నామా? క్యాంపస్ కంపల్సరీ ఫ్రీ చెకప్ ఉంటది. అలా అదేంటిది ఉచిత ల్యాబ్ టెస్ట్లు కూడా ఉంటాయి. ఇవన్నీ మీరు పెడుతున్నారు. కాకపోతే ఇక్కడెక్కడ మిస్టేక్ అవుతుందంటే అది మీకు ఎవరు చెప్పట్లేదు కావచ్చు, కానీ మీరు ఒక్కోసారి మీ దగ్గర రావట్లేదు. అందరూ ప్రైవేట్ హాస్పిటల్స్ ఎందుకు వెళ్తున్నారు? గవర్నమెంట్ వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్తున్నారు. మీరు ఇచ్చే మెడిసిన్ పనిచేస్తున్న వాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్స్ కి ఎందుకు వస్తలేరు? ఎందుకు వస్తలేరు? అదే చాలా మంది ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్తున్నారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు చెల్లుతుంది అని చెప్పేసి వెళ్తున్నారు. ప్రతిదానికి ఆరోగ్యశ్రీ కార్డు చెల్లట్లేదు కదా. సో ఇప్పుడు ఇది లైఫ్ స్టైల్ బట్టి ఉంటుంది. థింక్ ఆఫ్ లైఫ్ స్టైల్. వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ ఎక్కువ చూస్ చేసుకోరు. ఎందుకంటే అలాంటి సౌకర్యం మాకు వద్దు, మేము ఎక్కువ సంపాదించుకుంటాం కాబట్టి మాకు అన్ని ఫెసిలిటీ ఉన్నాయి. నేను వాళ్ళకంటే ఒక స్టేటస్ ఉంటుంది కదా, ప్రైవేట్ హాస్పిటల్ పోతారు. డబ్బులు ఉన్న వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్తారు. లేని వాళ్ళు ఏం చేస్తారు? లేని వాళ్ళు కంపల్సరీ పోతారు. లేని వాళ్ళకి అన్ని మీరు అందించాలి కదా, ప్రతి ఒక్కటి మీరు అందించాలి. అలాగే ఇప్పుడు అడ్మిట్ అయ్యే పేషెంట్స్ ఉంటారు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నారు. మన డబ్బు లేని వాళ్ళ విషయం అంటే పేదవాళ్ళ విషయం కూడా ఏంటిది, ప్రైవేట్కి వెళ్తేనే బాగా జరుగుతుంది. వాళ్ళ ఒపీనియన్ ఒక మనిషి ఒపీనియన్ ఎలా ఉంది అని అంటే ప్రైవేట్కి వెళ్తేనే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒకసారి గవర్నమెంట్కి వెళ్ళండి. అదే ఎంజేఎం హాస్పిటల్ ఫర్ ఎగ్జాంపుల్, ఎంజేఎం హాస్పిటల్ అదే ఫెసిలిటీ గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు ఆన్సర్ చేస్తున్నా. మరి ఎంజేఎం హాస్పిటల్ ఉంది, అందులో మెడిసిన్ మనం ఇదే ఏ ప్రాబ్లం అయినా ఇదే మెడిసిన్ అని మనం అనుకుంటాం.
ఉంటాం, కానీ అది ఖచ్చితంగా రియాక్షన్ చూపెడుతుంది, అది ఖచ్చితంగా తగ్గుతుంది. పట్టించుకోవాలి. గవర్నమెంట్ హాస్పిటల్ అందుకోసమనే గవర్నమెంట్ హాస్పిటల్ కి ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. డబ్బులు లేకపోయినా కూడా అందరూ ప్రైవేట్ హాస్పిటల్ కి ఇప్పుడు ప్రెగ్నెన్సీ వాళ్ళు పోతుర్రా, ప్రెగ్నెన్సీ వాళ్ళు పోయినా కూడా తొందరగా యాక్సెప్ట్ చేయట్లేదు. కిట్ అనేది ఇచ్చిరా కిట్ ప్రాబ్లం కాదు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ ఆరోగ్యానికి సంబంధించిన పేషెంట్ కరెక్ట్ ఉండాలి. పేషెంట్ అనే వాళ్ళు ఆరోగ్యం ఉండాలి. వాళ్ళ ఆరోగ్యం మేము చేసుకోవాలి. కానీ ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు, గవర్నమెంట్ జాబ్ లో వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టిన వాళ్ళకి పెట్టండి. లేదు, ఒక స్కీమ్సే కాదు కదా. అప్పుడున్న జనరేషన్ వేరు, ఇప్పుడున్న జనరేషన్ వేరు. ప్రైవేట్ స్కూల్ కి ఎందుకు వెళ్తున్నారు అంటే మరి ప్రైవేట్ స్కూల్స్ లలో లిమిట్ పెట్టొచ్చు కదా. ఇప్పుడు ప్రతి ఊర్లో గవర్నమెంట్ స్కూల్ కన్నా ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువ ఉంటున్నాయి. గవర్నమెంట్ స్కూల్స్ ని ఎందుకు ఇంకా ఎక్కువ ప్రొవైడ్ చేయలేకపోతున్నారు? ప్రైవేట్ స్కూల్ ని ఒక లిమిట్ లో పెట్టొచ్చు కదా. వాళ్ళకి ఎందుకు మీరు రైట్స్ ఇస్తున్నారు? ఇందాక టాపిక్ అదే. ఇప్పుడు ఏదైనా పేరెంట్స్ బట్టి ఉంటుంది. నా పిల్లలు ఈ హాస్పిటల్, ఈ కాలేజ్ కి, ఈ స్కూల్ కి పంపిస్తే ఇలా చదువుతారని వాళ్ళ ఒపీనియన్ బట్టి ఆ పిల్లలను